ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు పెద్ద బజార్లో ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. 43వ డివిజన్లో మైనార్టీ నాయకుడు జియా ఉల్ హక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ప్రజలకు మజ్జిగతో పాటు పుచ్చకాయలను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో మైనార్టీ నాయకులు ఎల్లప్పుడూ ముందుంటారని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఖలీల్ అహ్మద్, సిద్దిక్, సమీర్ ఖాన్, అబ్దుల్ మస్తాన్, యస్తానీ, అలీం, సుభానీ తదితరులు పాల్గొన్నారు. जो लोग भाई फोन रखो, जो में रखो फोन करता हूँ। నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉండే మైనార్టీ లీడర్స్ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా వారు చక్కగా నిర్వహించాలా, 10 మందికి ఉపయోగపడాలా అన్న ఆలోచనతో వారు చేసేటువంటి అనేక కార్యక్రమాలకి నేను స్వయంగా హామీ కావడం కానీ వారు చేస్తున్నటువంటి సేవని మనస్ఫూర్తిగా అభినందించడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ చాలామందికి డబ్బులు ఉంటాయి, కానీ 10 మందికి ఉపయోగపడాలా అనే ఒక మంచి మనసు ఉన్నప్పుడే ఇలాంటి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. మరి గడిచిన 2 సంవత్సరాలుగా కూడా ఈ మైనారిటీ డివిజన్స్లో ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చేయడం కూడా ప్రతిరోజు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అలానే ఈరోజు ప్రధానంగా జియాబాయ్ ఎప్పుడు కూడా మైనారిటీకి సంబంధించి వారి కానీ వారు ఉన్నటువంటి సమస్యల గురించి కానీ పోరాటంలో అలానే తనకు చేతనైనంతగా తనకు ఉన్నంతలో 10 మందికి సేవ చేయాలని ఆలోచనగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కూడా గొప్పగా ఉంటాయి. మధ్యలో ఆయన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా మంచి ఎండాకాలం, సుమారుగా 48 డిగ్రీల ఎండ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా ఇక్కడ ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు. అంటే షాపులు అక్కడికి వెళ్ళే వారందరికీ కూడా నడక మార్గం వెళ్తూ ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ మజ్జిగ కానీ అలానే చల్లగా ఉండడానికి పుచ్చకాయలు కానీ ఇష్టంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని డివిజన్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఖలీల్ భాయ్ కానీ కానీ అలానే యస్తానీ కానీ ఇంకా మిగిలినటువంటి స్థానికంగా ఉండే అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో వారందరూ చేస్తున్న కార్యక్రమాలు కానీ కొనసాగాలని అందరి మనసులో కూడా మంచి స్థానం సంపాదించుకోవాలని వైఎస్ఆర్సీపీ అంటే మంచితనాన్ని